హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో నేను మీకు పానీపూరి ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. బయట దొరికే పానీపూరీల కంటే కూడా ఎంతో టేస్టీగా, హెల్తీగా ఇంట్లోనే మనం ఈ పానీపూరీలని ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికోసం ఒక బౌల్ తీసుకుని ఇందులో 1 కప్ కరాచీ నూక వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల గోధుమ పిండి, 2 టేబుల్ స్పూన్ల మైదా వేసుకోవాలి. మైదా వద్దనుకుంటే మరొక 2 టేబుల్ స్పూన్ల గోధుమ పిండి వేసుకోవచ్చు. సరిపడినంత సాల్ట్ వేసుకుని ఒకసారి మొత్తం అన్ని కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. ఈ పిండిని చపాతీ ముద్ద కన్నా సాఫ్ట్గా ఉండేలాగా కలుపుకోవాలి. పిండిని కలుపుకున్న తర్వాత డ్రై అవ్వకుండా ఒక తడిగుడ్డని పిండిపై ఉంచి అరగంట పాటు నానబెట్టుకోవాలి. ఈలోపు పానీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. దీనికోసం ఒక మిక్సీ జార్ తీసుకుని కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర, 3 పచ్చిమిర్చి, 1 ఇంచ్ అల్లం ముక్క, రుచికి సరిపడేంత సాల్ట్ వేసుకుని 1 టేబుల్ స్పూన్ చింతపండు పేస్ట్ కూడా వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని 1/2 లీటర్ వరకు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్లో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ చాట్ మసాలా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఒకసారి టేస్ట్ చూసుకుని సాల్ట్ కానీ పులుపు కానీ సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. పానీ రెడీ అయింది. ఇప్పుడు ఇంకా స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుందాం. ఈ స్టఫింగ్ కోసం 2 ఉడకబెట్టిన బంగాళదుంపలు తీసుకోవాలి. వీటిని ఇలా మెత్తగా మెదుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, రుచికి సరిపడేంత సాల్ట్, కొద్దిగా పసుపు, కారం, చాట్ మసాలా వేసుకుని బాగా కలుపుకోవాలి. స్టఫింగ్ కూడా రెడీ అయింది. ఇప్పుడు పూరీలు ప్రిపేర్ చేసుకోవడం కోసం కనీసం అరగంట పాటు నానబెట్టుకున్న పిండిని తీసుకోవాలి. మనం పిండిని కలుపుకున్నప్పుడు ఉన్నంత సాఫ్ట్గా నానిన తర్వాత ఉండదు, కొంచెం గట్టి పడుతుంది. ఇప్పుడు ఈ పిండిని ఈక్వల్గా కట్ చేసుకోవాలి. మిగిలిన పిండిపై తడిగుడ్డను ఉంచాలి, లేదంటే పిండి ఆరిపోతుంది. ఇప్పుడు కొద్దిగా గోధుమ పిండిని వేసుకుని చపాతీలాగా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలి. ఈ పూరీల్ని మరీ దలసరిగా చేసుకోకూడదు. 1 రూపీ కాయిన్ అంతా మందంగా ఉండాలి. ఇలా చేసి పెట్టుకున్న పూరీలను కూడా ఆరిపోకుండా తడిగుడ్డని కప్పాలి. ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మాత్రమే వీటిని ఫ్రై చేసుకోవాలి. మీడియం హీట్లో ఫ్రై చేసుకుంటే పూరీలు సరిగా పొంగవు. ఇలా పూరీని వేసిన తర్వాత పైన ప్రెస్ చేస్తూ ఉండాలి. సరిగా వేగకుండా తీసినట్లయితే పూరీలు మెత్తగా అయిపోతాయి. అందుకే ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని తీసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న పూరీల్ని చల్లారిన తర్వాత ఎయిర్టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవచ్చు. మీకు తినాలనిపించినప్పుడల్లా పానీని, స్టఫింగ్ని ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఎంతో ఈజీగా ఇంట్లోనే పానీపూరీని ప్రిపేర్ చేసుకుని ఎంజాయ్ చేయొచ్చు. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.